శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనేక మార్పులు అనేక పరిణామాలతో కూడిన నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే అనుమానాలు, అవమానాలు, గతంలో ఉండే అనుభవాలన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మళ్ళీ అలాంటి పరాభవం జరగకుండా చాలా జాగ్రత్తగా అనుసరించే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే ఎక్కడా కూడా ఆచితూచి అడుగు వేయాలి, ప్రశాంతంగా ఉండాలి, తొందరపడి లిటిగేషన్ వాటితో ముందుకు వెళ్ళకూడదు. అయితే వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందని మనం చూసుకునేటట్టయితే, వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. మరి వృషభ రాశిలో ఈ నక్షత్రాలు తెలియని వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనకి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము లేక ప్లస్ పాప నక్షత్రం లేకుండా కూడా బాధపడే వ్యక్తులకు కూడా ఈ ఊ ఏ ఓ వాకు దీర్ఘం వి అలానే ఊ వే ఓ అంటే ఈ నక్షత్రాల వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్టయితే 5 ఆదాయము, వ్యయం 14గా ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంటుంది. అంటే ఆదాయం కంటే కూడా వ్యయం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎందుకు ఖర్చు అవుతుంది? ఆందోళన చెందాల్సిన పని లేదు. కొన్ని మంచి పనుల్లో కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మాకేదో ఆదాయం 5 వచ్చింది గురువుగారు, నాయకంటి గారు, వ్యయం అనేది 14 వచ్చింది, మేమేదో ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని ఆందోళన చెందే వాళ్ళు కూడా ఉంటారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహగమన గతులను ఒకసారి పరిశీలన చేస్తే, జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేయటం, 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా గురువు తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో ఉండటం, అక్టోబర్ 31 తారీఖు నుంచి మళ్ళీ అతిచారంతో సింహరాశిలో సంచారం చేస్తాడు. ఎప్పటి వరకు? డిసెంబర్ 18 వరకు. డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ అతిచారం పోయి అదే గురువు సింహరాశిలో వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. మరి జూన్ 2 వరకు కూడా ఆదాయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకు తగ్గుతుందో చెప్తాను నేను. అయితే ఆదాయ పరంగా, ఆర్థిక పరంగా బాగుంటుంది. అలానే సమయానికి చేతికి అందటం డబ్బులు జూన్ 2వ తారీఖు వరకే నేను చెప్తున్నా. జూన్ 2 వరకు కూడా ఇన్కమ్ అనేది, ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. ఉద్యోగాలకు ప్రమోషన్లు రావటం, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శుభ కార్యక్రమాలు కూడా చేయటం, అలానే శుభ కార్యక్రమాలే కాకుండా శుభ కార్యక్రమాలతో పాటు వాళ్ళ ఇంటిలో, గృహంలో ఉండే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉండటం, అలానే ఉద్యోగంలో మంచి ఉద్యోగంలోకి వెళ్ళటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూన్ 2 తర్వాత మనకి ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు వస్తాడు. కొద్దిగా నెమ్మదిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ ఖర్చుల్లో జూన్ 2 నుంచి కొంచెం పొదుపు చేయండి. అక్టోబర్ 31 కాదు, జూన్ 2 దగ్గర నుంచి డిసెంబర్ 18 వరకు కొద్ది జాగ్రత్త ఉండండి. అంటే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటే ఖర్చులు నియంత్రణ చేసుకోండి. జూన్ 2 తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికంగా మీకు ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చులు కాకుండా చూసుకోండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిమ్మల్ని పొగుడుతుండగానే మీరు ఖర్చు పెడతారు. అలానే హాస్పిటలైజేషన్ అంటే మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, అలానే దీర్ఘకాలిక వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోండి. రాకుండా చూసుకుంటే కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. అంటే ఎక్కడ మనకి బాగలేదు ఏమిటి అనేది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే గురువు జూన్ 2 వరకు బాగుంటాడు. ఆ తర్వాత మీరు శ్రీ పరాభవనామ సంవత్సరం అన్నీ కూడా ఖర్చులు నియంత్రణ చేసుకోండి. మరి శని బలానికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృషభ రాశి వాళ్ళకి సహజంగా లాభాధిపతి, అష్టమాధిపతి గురువు ద్వితీయంలో, తృతీయంలో, చతుర్థంలో ఉంటాడు. ఉండటం వల్ల కొంత ఖర్చులు నియంత్రణ చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు బాగుండటం, కొన్ని రోజుల పాటు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని అర్థం. ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే
శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? జూలై 25 వరకు ఉంటాడు. అంటే జూలై 25 వరకు కూడా అనుకూలమైన ఫలితాలు, అంటే డబ్బు పరంగా ఆర్థిక స్థితిగతులు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ రెండిట్లో లభించే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేస్తారు. ఆర్థిక పరంగా ఇక్కడ జూన్ 2 వరకు గురువు బాగుంటే జూలై 25 వరకు శని కూడా బాగుంటాడు. అందువల్ల రెండు గ్రహాలు బాగుండటం వల్ల మీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే అన్నిట్లా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే రాహుకేతుల యొక్క మార్పు కూడా ఉందిగా. రాహు కుంభరాశిలో ఉంటాడు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 7 వరకు కుంభరాశిలో ఉంటాడు. 7 తర్వాత 7వ తారీఖు రోజున మకర రాశిలో సంచారం చేస్తాడు. అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనంటే 9వ స్థానంలో 8, 9 స్థానాల్లో, అంటే 9, 10 స్థానాలు రాహు యొక్క సంచారం. రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నూతనంగా కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి కేతు ఎక్కడున్నాడు? కేతు సింహరాశిలో ఉన్నాడు. డిసెంబర్ 7 వరకు సింహరాశిలో అంటే 4వ స్థానంలో కేతు. అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. డిసెంబర్ 7 లోపల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ డిసెంబర్ 7 తర్వాత కేతు వచ్చే కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. 3వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల డిసెంబర్ 7 తర్వాత పిత్తార్జితం కలిసి రావటం ఒకటి, కొన్ని సమస్యలకు పరిష్కారం కావటం, పెండింగ్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ 7 తర్వాత మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నీ కూడా క్లియరెన్స్ అయిపోతాయి. అయితే ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా చూసుకునేటట్టయితే కొంత ధనాన్ని పొదుపు చేయటం ఒకటి, చేతికి వచ్చిన ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత అనేది లోపించకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కొంత సహనంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు పేరు ప్రఖ్యాతకి లోటు లేదు. అలానే ఇష్టము లేని స్థలానికి కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉండవు, కానీ వేరే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. ఏ రంగం వారి వ్యాపారానికైనా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే బంగారము, వెండి, జ్యువెలరీ వర్తకులకు కూడా పెట్టుబడులు రాక కొన్ని సందర్భాల్లో మనకి ఎప్పుడైతే జూలై 25 దగ్గర నుంచి అనుకూలంగా ఉన్నా అక్టోబర్ 31 నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 31 నుంచి వెండి, జ్యువెలరీ వర్తకులు, పెట్టుబడిదారులు కొంత ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కిరాణా, ఫ్యాన్సీ, విద్యుత్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలకి అక్టోబర్ వరకు కొంత వ్యాపారం మందకొడిగా ఉండటం ఒకటి. అలానే పాలు, పండ్లు, కూరగాయ వ్యాపారాలు సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉండటం. రియల్ ఎస్టేటు, సిమెంటు, ఇసుక, కలప, ఇటుక వ్యాపారంలో ఇబ్బందులు, కొంత నష్టం రాకుండా జాగ్రత్త వహించాలి. హోటళ్లు, వినోద కేంద్రాలు, బార్లు మొదలగు వ్యాపారాలకు సంబంధించిన లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యాపారాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్యాసు, పెట్రోలు, నూనె వ్యాపారాలు కొంత మేరకు నష్టం వాటిల్లే అవకాశం జాగ్రత్త పడాలి. అలానే స్వతంత్ర వృత్తుల వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ అని, అడ్వకేట్స్ అని, పురోహితులని, వారికి కొద్దిగా మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ వరకు కూడా ధన వ్యయము విషయంలో కానీ ధనపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. తర్వాత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణాలు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అక్టోబర్ వరకు బాగుంటుంది, కానీ అక్టోబర్ తర్వాత రుణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తర్వాత కొంత అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగ కళాకారులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు గడ్డు కాలం అని, అలానే పార్టీలు మారే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయని అర్థం. అంటే పదవులు దక్కటికి కలిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని అర్థం. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు టోటల్గా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్.
ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం, రవి బుధ శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి భర్త చాటుకి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది, భర్త చాటుని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే భర్త చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే, 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచ జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచ జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యుడికి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. ఒక రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి, లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా
అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ఫలాలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతిలోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాశుపత రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపత రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపత రుద్రాభిషేకం, అలానే శత్రువుల యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. అలానే ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా చూడాలంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావటానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా,
అయితే ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా, ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, రిపీట్గా వినొచ్చు మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే, అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.